హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్ఫుల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టీచర్ ఎమ్మెల్సీ ఓటు లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఏ విధంగా వేయాలనో తెలుసుకుందాం. ముందుగా ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఆర్ టీచర్ ఏదైనా కానీ బ్యాలెట్ పేపరు ఇక్కడ తెలిపిన విధంగా ఉంటుంది. మొదట క్రమ సంఖ్య, తర్వాత అభ్యర్థి పేరు, తర్వాత అభ్యర్థి ఫోటో, తర్వాత ప్రాధాన్యత ఓటు అనే అంశాలు మనకు ఇక్కడ ఉంటాయి. అంటే ఇందులో అభ్యర్థి పేర్లు, దానికి ఎదురుగా వారి యొక్క ఫోటో ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే మిగతా ఎలక్షన్లకు ఇక్కడ తేడా ఏమిటంటే ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులకు మనము ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే మనము ఎవరికైతే ఓటు వేయాలనుకున్నామో వాళ్ళకు 1, 2, 3, 4 ప్రాధాన్యత క్రమాలు మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇందుకోసం మనం ఉపయోగించే పెన్ను మనకు పోలింగ్ బూత్లోనే అధికారులే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పెన్ను మరియు బ్యాలెట్ పేపర్ని తీసుకొని మనము కంపార్ట్మెంట్లకు వెళ్ళి మనం ఏం చేయాలంటే అభ్యర్థులకు ఎదురుగా ప్రాధాన్యత క్రమంలో సపోజ్ 2వ అభ్యర్థికి నేను 1వ ప్రాధాన్యత క్రమం అనేది, 1వ అభ్యర్థికి 2వ ప్రాధాన్యత క్రమం, 3వ అభ్యర్థికి 3వ ప్రాధాన్యత క్రమం, 4వ అభ్యర్థికి 4వ ప్రాధాన్యత క్రమం. ఈ విధంగా మనకు నచ్చిన అభ్యర్థులకు ఎదురుగా మనము 1వ నెంబర్ ఇచ్చిన తర్వాతనే మిగతా నెంబర్లు అనేటివి ఖచ్చితంగా ఇవ్వాలి. సపోజ్ మీరు 1ని ఇవ్వకుండా 2, 3 తర్వాత నెంబర్లు ఏవి ఇచ్చినా కానీ అది చెల్లని ఓటు కిందికి వస్తుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు అనేది ఇచ్చిన తర్వాత మనకు ఎన్ని వీలైతే అన్ని మనము ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ అనేది అక్కడ ఉండే పెన్ తోటి మనము నెంబర్లను మాత్రమే రాయాలి. అక్కడ ఎన్ని 1లు కానీ అట్లా రాయకూడదు. టిక్ చేయడం కానీ, తర్వాత సంతకం చేయడం కానీ, తర్వాత మన పేరు రాయడం కానీ, సీరియల్ నెంబర్ రాయడం కానీ ఏదైనా చేస్తే మన ఓటు చెల్లని కిందికి వస్తుంది. కేవలం మనకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా మొదటి ప్రాధాన్యత క్రమం ఇచ్చిన తర్వాత మనకున్న వెసులుబాటును బట్టి మిగతా ప్రాధాన్యత క్రమాలు ఎన్ని వీలైతే అన్ని మనము ఇచ్చుకోవచ్చు. ఇలా మనం టీచర్ లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటును మనము నమోదు చేయవచ్చు. థ్యాంక్ యూ అండి.